ఇలా ఉద్వాసన మంత్రం చదివిన తర్వాత మేము వినాయకుడిని అయితే కదిపాము. ఇంకా నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము. ఎందుకంటే రోజు ప్రసాదాలు చేయడం, పూజలు చేసుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈరోజు నిమజ్జనం చేసే టైము, నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి కదా, ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నాను. సో నిమజ్జనం కూడా ఈకో ఫ్రెండ్లీ లాగా చేద్దాం అనుకుని ఇలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను దాదాపుగా 8-9 ఇయర్స్ నుంచి ఈ పద్ధతిలోనే నిమజ్జనం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో మనం ఇంత మంచిగా పూజలు చేసుకొని ఇక్కడ మురికి నీళ్ళలో వదిలే కంటే ఇలా మంచిగా ఈకో ఫ్రెండ్లీగా ఇంట్లోనే నిమజ్జనం చేసినట్టు బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ఎప్పుడో స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా నిమజ్జనం అయితే చేసాము. ఇది మేము దేనికోసం వాడమన్నమాట, నార్మల్గా ఉంటుంది గిన్నె, అందులోనే ముందుగా వాటరు, పూలు అవి వేసి ఇంకా కుంకుమ, గంధం, అక్షింతలు అవి వేసిన తర్వాత ఇలా నిమజ్జనం అయితే చేసాము. ఇంకా ఈసారి వినాయక నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం.